హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే ఒక చిన్న మినీ లాగ్ అన్నమాట. ఇవాళ ఏంటంటే ఇది చూసారా, ఈ టెంపుల్ ఎక్కడనో గుర్తుపట్టారా? మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తూ ఉంటే ఈ క్రాస్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ గురుకుల్ టెంపుల్ అనమాట. దీన్ని కమల్ ధామం అని కూడా అని చెప్తారు ఈ టెంపుల్ పేరు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీకు కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుందన్నమాట. ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా. మనకి ఇక్కడ అయితే కమలం లాంటి ఒక స్ట్రక్చర్లో అయితే టెంపుల్ని అయితే నిర్మించారనమాట. దీనికి అటు సైడు ఇటు సైడ్ అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 కలశాల మాదిరిగా 2 టెంపుల్స్ ఉంటాయండి. ఆ కలశాలను కూడా టెంపుల్స్ అనే అంటారు. అలాగే 2 ఎలిఫెంట్స్ మధ్యలో ఒక కమలం ఆకారంలో ఆ కమలంలో టెంపుల్ని అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ టెంపుల్లో అయితే శివుడు అయితే ఉన్నాడనమాట. ఈ శివుడికి చుట్టూ ఈ టెంపుల్ లోపల అంటే గర్భగుడిలో అయితే శివుడు ఉంటాడు. అండ్ ఆ గర్భగుడి చుట్టూ మనకి విష్ణువు అండ్ అలాగే కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు అండ్ సీతాదేవి, నరసింహస్వామి అండ్ వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ వినాయకుడు, ఇవన్నీ మనకి టెంపుల్ చుట్టూ ఉంటాయన్నమాట. లోపల నేను చూపిస్తాను మీకు. అండ్ ఇది మాత్రం బయట అండి చాలా బాగుంది టెంపుల్. ఇది నైట్ పూట ఇంకా బాగుందన్నమాట. ఫ్రంట్ నుంచి వెళ్తే మనకి గర్భగుడి అనేది ఎదురుగానే ఉంటుందండి. ఇక్కడ మనకి ఎలాంటి ఫీజు కానీ ఏది లేదన్నమాట. ప్రొద్దున 8 o'clockకి ఓపెన్ అయ్యేసి మళ్ళీ నైట్ 7 వరకు ఇది ఓపెన్ ఉంటుందట అండి. ఎలాంటి ఫీజు, దర్శనం టికెట్ ఏది తీసుకోరనమాట. చూడండి, ఇది విఘ్నేశ్వరుడు. మనం ఎంటర్ అవ్వడంతోనే ఇలాగ ఉంటాడనమాట టెంపుల్ చుట్టూ. ఇలాగ మనకి విఘ్నేశ్వరుడు, దీని పక్కన మనకి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కనిపిస్తున్నారు కదండి. ఇలా గ్లాసెస్ పెట్టేసి మనకి టెంపుల్ చుట్టూ అయితే దేవుళ్ళు అనేటివి ఉంటాయి అన్నమాట. మీకు ఇందాక చెప్తే అర్థం కాలేదు కదా, అలాగా ఇప్పుడైతే చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఇలా చూడండి, ఇది మనకి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట. అది దాని చుట్టూతో మనకి ఇలా దేవుళ్ళు అనే వాళ్ళని మనకి పెట్టారు. ఇటు ఎంట్రీ అని చెప్పేసి కూడా మనకి బోర్డు అనేది కనిపిస్తుంది కదా. ఇలాగా మనం ఎలా ఎంట్రీ కావాలి, ఎలా ఎగ్జిట్ కావాలి అనేది కూడా మనకి వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారండి. ఇలాగా మనమైతే వెళ్ళొచ్చు అనమాట. ఈ టెంపుల్ చాలా సూపర్గా ఉంది. ఎంట్రీ టికెట్ కానీ ఎలాంటి ఫీజు లేకుండా మంచిగా మనకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఇది ఒకటైతే చూడాల్సిన ప్లేస్ అండి. చూడండి, నాకైతే కలశాలు అయితే చాలా బాగా నచ్చినాయండి. అసలు మళ్ళీగా ఈ టెంపుల్ ఏంటంటే ఈ ప్రత్యేకత, మనకి ఈ ఫ్లవర్ అనేది చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ ఫ్లవర్ లోపల ఇలాగ టెంపుల్ అసలు ఐడియా సూపర్ ఉందండి. ఈ చుట్టూ ఉందంట మనకి అవన్నీ క్యాంటీన్స్, అలాగే ఫుడ్ కోర్ట్ అనేది ఒకటైతే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి మనకి. ఇలా చూడండి, మనం ఇలా వెళ్తూ ఉంటే టెంపుల్ చుట్టూతా దేవుళ్ళు అయితే కనిపిస్తుంటారనమాట మనకి. చూడండి, కృష్ణుడు, రాధ అండ్ అలాగనే వెళ్తూ ఉంటే మేమైతే చిన్న స్నాప్స్ అయితే దిక్కుంటూ వెళ్ళామన్నమాట. అలాగా మనకి డైరెక్ట్ మాట్లాడుకుంటూ వీడియో తీయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి అండ్ 2 సతీమణులతో ఉన్నాడనమాట. ఈ ఫోటో చాలా బాగుంది. ఇలా మంచిగా అసలు నాకైతే చాలా నచ్చిందండి ఈ టెంపుల్. ఎందుకో కానీ నాకైతే చూడడంతోనే చూడాలి అండ్ అలాగే మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను. అండ్ నరసింహస్వామి అండి, చూడండి, ఉగ్రరూపం అన్నమాట నరసింహస్వామిది. అండ్ అలాగే మనకి ఇలాగ వెళ్తూ ఉంటే ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామి ఒక విగ్రహం అనేది ఇక్కడ మనకు ఉందన్నమాట. ఇక్కడ నుంచి మరీ వెళ్తూ ఉంటే ఇంకొక దేవుడు అయితే దర్శనమిస్తాడు. అండ్ అలాగే మనం గర్భగుడిలోకి ఎంటర్ కావచ్చు అనమాట. గర్భగుడిలో ఏంటంటే మనకి శివుడు అనేది ప్రత్యేకత అనమాట. ఈ శివుణ్ణి నర్మదీశ్వర శివలింగం అని కూడా అంటారట. ఇది నర్మదా నది ఒడ్డున దొరికిన శివలింగం అట. దీనికి రుద్రాక్షమాల ఇవన్నీ ఉన్నందున దీన్ని ఇట్లా పూజిస్తారట అండి. చాలా బాగుందండి. చూడండి, మనకి ఆ స్నేక్ అనేది చుట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఏంటంటే మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ బయటకు చూస్తే మాత్రం చాలా బాగుందన్నమాట. అండ్ ఇలాగ బయటకు వచ్చేసినాము. మేము దర్శనం చేసేసుకొని అయితే బయటకు వచ్చేసామన్నమాట.
ప్రజెంట్ ఈ టెంపుల్ని అయితే శ్రీ స్వామినారాయణ గురుకుల్ వాళ్ళైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. ఈ టెంపుల్ చుట్టూ సూపర్ వెదర్ ఉందండి. ఇది కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనేది నచ్చుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎలాగో నచ్చుతుందండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చాలామందికి తెలిసి ఉండదు ఈ టెంపుల్ అనేది, ఎందుకంటే ఇది న్యూగా కట్టారనమాట. అంటే ఒక 4-5 ఇయర్స్ అవుతుందంట అంతే దీన్ని కట్టేసి. ఇది ఒక గురుకుల్ పాఠశాల ఇది ఉంది కదండి, మొత్తం ఆ గురుకుల్ స్కూల్ అనేది దీన్ని మెయింటెనెన్స్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే ఇలాగ వస్తూ ఉంటే మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కలశాలని చెప్పాను కదండి, ఆ కలశాలు కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. దాంట్లో కూడా దేవుళ్ళని అయితే ప్రతిష్ఠించారు. అండ్ ఈ ఎలిఫెంట్స్ చూడండి, ఈయన ఒక రాజు అనమాట. ఈ రాజు ఎవరు అని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసే కొత్తలో ఇతని విగ్రహం అయితే లేదండి, ఇది న్యూగా పెట్టారని వాళ్ళ విగ్రహాలను అయితే వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది ఈ టెంపుల్ కోసం అని చెప్పేసి. అండ్ అలాగే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, ఇది మొత్తం ఒక కమలం ఆకారంలో దీన్ని ప్రతిష్ఠించడమే దీని విశిష్టత అనమాట. ఏంటంటే ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా దీన్ని చేశారంటండి. ఇక్కడున్న అయ్యగారు అనమాట ఇతను. ఈ అంకుల్ చాలా చెప్తున్నారనమాట ఈ టెంపుల్ గురించి ఏంటి ఎలాగా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అయితే ఏంటంటే ఇది ఒక 5 ఇయర్స్ అవుతుందట అండి ఈ టెంపుల్ని ఇలాగా రూపొందించేసి. ఇలాగా ఒక 5 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ టెంపుల్ని ఇలాగ రన్ చేస్తున్నారంట. ఈ టెంపుల్ లోపల ఇది ఒక కలశం అండి. ఈ కలశం లోపల బాలాజీ అనే ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారట. బాలాజీ ఇక్కడ దర్శనం ఇస్తారనమాట ఈ కలశంలో అయితే. ఇక్కడ ఈ బాలాజీని ఈ అయ్యగారే చూసుకుంటున్నాడంట. కొన్ని రోజులు ఒక 3 ఇయర్స్ నుండి అయ్యగారు ఈ టెంపుల్లోనైతే చేస్తున్నాడట. ఇది కట్టేసి మాత్రం 5 ఇయర్స్ అవుతుందంట. అలాగే ఇక మేమైతే ఈ మొత్తం టెంపుల్ని మొత్తం చూపించాలని చెప్పేసి చుట్టూ వీడియో తీస్తూ తిరుగుతున్నామండి. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట, ఎంత బాగుందో. అలాగే ఇక్కడ యజ్ఞశాల అని చెప్పేసి యజ్ఞోపవీతం చేస్తారట అండి. ఇది కూడా ఇక్కడ పిల్లలకి నేర్పిస్తారంట. ఈ గురుకుల్ కదా అండి, ఇక్కడ యజ్ఞం గురించి దాని గురించి నేర్పిస్తారంట. దీనికి సపరేట్గా ఒకటి ఉందండి యజ్ఞశాల అని చెప్పేసి, గురుకుల యజ్ఞశాల అని చెప్పేసి. పిల్లలకి ఇక్కడ యజ్ఞోపవీతం మొత్తం నేర్పిస్తారంట దాని గురించి. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటూ ఉంటే కలశం చుట్టూ కూడా చాలామంది దేవతలను కూడా విగ్రహాలను చెక్కారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క టెంపుల్కి ఏనుగులు అనేవి పవిత్రం కాబట్టి ఏనుగులు అనేది ఖచ్చితంగా మన టెంపుల్ పైన అయితే కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ యొక్క కలశం పైన కూడా కనిపించాయి, అలాగే చేశారనమాట. ఇక్కడ కమలం అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఏనుగులే కదా, అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్దవి 2 ఏనుగులను అయితే అదే ఎలిఫెంట్స్ని అయితే పెట్టారనమాట. అండ్ అలాగే ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే మేమైతే చిల్లపోయినామండి, చాలా బాగుంది. మీకైతే రిఫర్ చేస్తామో చూడండి, చాలామంది వెళ్ళేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుందండి. ఎలాగుందో కూడా మళ్ళీ నాకు నా వీడియోలో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకోసమనే నేను ఈ వీడియో సపరేట్గా తీస్తున్నానండి, నాకు కూడా చాలా నచ్చింది కాబట్టి. అండ్ అలాగే నా వీడియోకి కనుక మీకు కామెంట్ పెట్టాలి, ఏదైనా కామెంట్ పెట్టాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే చెప్తున్నాను ఏంటంటే, మీరు కనుక వెళ్ళరు అది ఇది అనే కామెంట్స్ కూడా కొన్ని వస్తాయి కదా, ప్లీజ్ అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు ఏంటంటే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఉంది కాబట్టి నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకొక కలశంలో ఉన్న దేవుడు అనమాట. అక్కడ అయితే ఏంటంటే లాక్ చేసేసి ఉంది మనకి, ఇక్కడ అయ్యగారు లేడనమాట. అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడ నార్మల్గానే ఫొటోస్ తీసుకున్నాము. ఫోటో తీసుకునేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో లొకేషను. ఇలా ఈ యొక్క కలశం దగ్గరికి వస్తే మాత్రం మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు మీకైతే ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా ఈ టెంపుల్ నైట్ పూట చూడాలి ఫ్రెండ్స్, లైట్స్తో అద్దుస్తుంటుంది అనమాట. నేను ఆ వీడియో కూడా క్లిప్ పెడతాను మీకు. ఎంత బాగుందంటే అంత బాగుంది నైట్ పూట. ఏంటంటే మనకి ఇది ఓన్లీ మెయిన్ రోడ్కే ఉంటుందండి, మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే ఒక క్రాస్ నుండి మీరు కనుక స్ట్రేట్గా వస్తే మీరు వెళ్ళే రూట్లో మీకు ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా పట్టదండి. ఆ క్రాస్ దగ్గర నుండి 1/4 కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకుంటా. అక్కడ
ఉంటుందండి. ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెళ్ళే దారిలో. చూడండి ఫ్రెండ్స్, నైట్ ఎంత బాగుందో కలశాలు కానీ ఆ టెంపుల్ కానీ లైటింగ్స్తో చాలా సూపర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట నేను ఈ టెంపుల్ను చూసినందుకు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి. అలాగే నచ్చినట్లయితే టెంపుల్కి వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోని చూసినట్లయితే, నా ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి మీరైతే నా వీడియోలను చూసినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోస్ని నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 2-3 డేస్ పడుతుంది. మరి బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.